హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్. ఐయామ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. సో, చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిందే. సో, మధ్యలో డ్యూ టు అన్‌ఫోర్సిన్ కండిషన్స్ ఐపీఎల్ సస్పెండ్ అయింది. 1 వీక్, 1 ½ వీక్. సో, హ్మ్. మళ్ళీ బ్యాక్ అవుతుంది. సో, బిఫోర్ ఐపీఎల్ గురించి మాట్లాడే ముందు సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఆర్మీ. లైక్ ఇండియన్ ఆర్మీ అని కాదు, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ అంతా ఫోర్స్ కూడా. మొత్తం మిలిటరీ ఫోర్స్‌కి. అండ్ హ్మ్. ఇంకో థింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టెస్ట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసారు. సో, వండర్‌ఫుల్ కెరీర్. సో, రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ అసలు టెస్ట్‌లో తోప్ కంటే తోప్ కెరీర్ అనమాట. సో, రేపు ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ వైట్ జెర్సీ యేసుకొని వద్దాము అని అనుకుంటున్నారు యాస్ ఎ ట్రిబ్యూట్. హోప్‌ఫుల్లీ అవును. మొత్తం స్టేడియం వైట్ ఉంటది అని అనుకుంటున్నాం. హ్మ్. సో, కొత్తగా వచ్చినోళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఐపీఎల్ ఎండ్ అయ్యేసరికి టార్గెట్ 250 అనుకున్నాం. కానీ ఐపీఎల్ ఇలా సస్పెండ్ అవుతది అనుకోలే మధ్యలో. సో, ఆ! యాహ్! సో, ఇవాళ ఓన్లీ రాక్ పేపర్ సీజర్ గేమ్. ఎందుకు అనంటే రేపు మ్యాచ్ చూస్ చేసుకోవాలి కాబట్టి. సో, అక్కడితో ఆ మ్యాచ్ జరగలేదు. సస్పెండ్ అయిపోయింది. సో, మళ్ళీ ఆడతాడు. ఆ సో, మ్యాచ్‌కి అది నో పాయింట్స్. మ్యాచ్‌కి నో పాయింట్స్. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ పాయింట్స్ చూసుకుంటే 27 అండ్ 24. సో, యాహ్! అందుకనే మనమే హ్యాపీగా ఉన్నా. ఆ గెలుస్తాం. మ్యాచ్ కూడా నువ్వే విన్ అయ్యేలా ఉన్నావు. 28 అవుతదేమో అని చెప్పి నో పాయింట్స్ అని చెప్పా. సో, ఆ! యాహ్! లెట్స్ జంప్ ఆన్ టు అవర్ రాక్ పేపర్ సీజర్ గేమ్. ద మ్యాచ్ బిట్వీన్ వాయేయో మళ్ళీ ఐపీఎల్ ఆర్‌సీబీ. స్టార్ట్ అయింది ఆర్‌సీబీ, కేకేఆర్ తోటే. మళ్ళీ ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది కూడా ఆర్‌సీబీ, కేకేఆర్ తోటే. సో, ఎక్కడైనా అవును. ఆర్‌సీబీ కామన్ అంతే. హ్మ్. సో, ఓకే. 3, 2 ఇంకొకటి అమ్మో! సస్పెండ్ అయిన నన్ను తర్వాత ఉదయ్‌ది ఏమన్నా చేంజ్ అవుతుందా ఫేట్? రాక్ పేపర్ ఎప్పుడైనా గెలుస్తాడో లేదో చూద్దాం. తెలీదు. నువ్వు అలా మాట్లాడావు కాబట్టి రైట్ హ్యాండ్‌తోనే ఏస్తాలే. ఓకే. 3, 2, 1 రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. విన్. బాయ్ కేకేఆర్ చూసేసుకో ప్లీజ్. ఆర్‌సీబీ బాయ్. వాయేయో చా ఆర్‌సీబీ. వాయేయో ఆర్‌సీబీ. ఛీ! 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 ఎంత ఛీ! ఎక్సైట్ అయినావు. రాక్ పేపర్ సీజర్ విన్ అయ్యి ఆ గేమ్ ఆర్‌సీబీ తీసుకుందామని చెప్పి. అంత సీన్ లేదు అక్కడ. ఆర్‌సీబీ నాకే. అండ్ లేట్ చేయకుండా విల్ గో ఇంటు ద ప్రివ్యూ. కానీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మ్యాచ్‌లోకి వెళ్ళే ముందు, ప్రివ్యూలోకి వెళ్ళే ముందు. సో నేనేమనుకుంటున్నా అంటే ఎందుకు ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఎందుకు? నాకు ఆర్‌సీబీ రాలేదు. ఫ్రస్ట్రేషనే ఉంటది. ఆహా! మనము ప్రాబబుల్ 12 చూసే ముందు ఒకసారి ప్రీవియస్ మ్యాచ్ చూద్దామా? ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడిర్రు అని చెప్పి ఆ! పర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ అదేలే. చేద్దాం. మావోళ్ళు కాదు. ఇప్పుడు మీవోళ్ళు కదా! ఆహా! సో మీ వోళ్ళ గురించి ఉంది. మీ వోళ్ళ గురించి ఏమైనా చెప్తా అంటే చెప్పు క్విక్‌గా. మా ఇంగ చెప్పాలంటే మా వోళ్ళ గురించే ఎక్కువ చెప్పాలి. మీ వోళ్ళ దాంట్లో సేమ్ టీమ్ ఉంటదో లేదో తెలీదు. మాదైతే సేమ్ టీమ్ ఉంటది. ఎందుకంటే మా వోళ్ళందరూ అవైలబుల్ ఉన్నారు. సో, ఆర్‌సీబీ మీద కేకేఆర్‌ది మంచి రికార్డే ఉంటది. హ్మ్. కానీ కేకేఆర్ గెలవద్దు అని ఉంది. బట్ ఇప్పుడు కేకేఆరే గెలవాలి. ఎందుకంటే నాకు పాయింట్ రావాలి. నాకు పాయింట్ కోసం అమ్మో! నేను ఏదన్నా చేస్తా. అమ్మో! నీ ఫేవరెట్ ఆర్‌సీబీ అన్నావు. ఈసారి కప్ కొట్టాలన్నావు. ఇంత యాంటీ అయిపోయినావు బిట్రే ఎందుకు? చేస్తా అంతే. ఆ! పాయింట్ అదే. కోసం. డికాక్ ఆడడు. డికాక్ ప్లేస్‌లో గుర్బాజ్ ఆడతాడు. నరేన్ ఆడతాడు. ఆ! రహానే ఆడతాడు. వెంకీ అయ్యర్ ఆడడు. హ్మ్. మనీష్ పాండే ఆడతాడు. సో, హ్మ్. నమ్మ బెంగుళూరు అని అంటాడు కదా! నమ్మ బెంగుళూరు బాయ్ ఆడు మనీష్ ఆ! పాండే. సో, ఎప్పుడు మిమ్మల్ని 10 ఏళ్ల కింద అది. ఇప్పటికి బెంగుళూరోడే. సరే, కర్ణాటక సరేలే. ప్లేయర్. ఒకప్పుడు అంటే మా ఆ! దగ్గర మంచి బౌలర్స్ లేరు. ఇప్పుడు వరల్డ్ రింకు క్లాస్ సింగ్. బౌలర్స్ ఉన్నారు. అమ్మో! ఎవడు? సర్లే. ఆ! జోష్ రసెల్, హేజల్‌వుడ్ రమన్ లేదా? లేడుగా రేపు ఆహ్, ఆడట్లే. ఆడతాడు. నువ్వు రేపు జూడు ఆడడు. ఇంకా ఆడతాడు. రాలేనే రాలేదు. ఆడతాడంట. ఎట్లా ఆడతాడు? లేదు. దిగుతాడా ఏంది? ఆడికి సూపర్ మ్యాన్ లెక్క ఇట్లా. ఇంకా డిసైడ్ కాలే అది. ఇంకా కన్సిడర్ మేబీ చేస్తున్నారు రావాలా వద్దా తర్వాత అని చెప్పి. మ్యాచ్ ఆడతాడేమో. రేపు మ్యాచ్ అయితే పక్కా ఆడడు. అది ఫిక్స్. సో, సరే నేను వాడినే తీసుకుంటా చూడు. చూస్ చేసుకో. ఆ! సో, అదే లాస్ట్ మ్యాచ్ ఆడిండు. ఎన్ బానే ఆడిండు గానీ, మీ వోళ్ళు ఇంకా ఎక్స్ట్రార్డినరీ ఆడిండ్రు. మా దానిలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది బౌలింగ్‌లో కృణాల్ పాండ్యా అన్నమాట. మిగిలింది హేజల్‌వుడ్. ఇందాక ఆడి గురించి చెప్పా. ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ ఉంటాడో లేదో నాకు తెలీదు. కాకపోతే చేంజెస్ ఉన్నాయని చెప్తున్నాడు చూడు చాలా టీమ్‌లో. ఫస్ట్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ బదులు అదే వాట్ ఈస్ దట్ గాయ్ బెతెల్. బెతెల్ హ్మ్. జేకబ్. అదే. వాడు వాడు రిప్లేస్ చేసిండు. కాకపోతే మళ్ళీ ఎందుకో ఆడతాడో లేదో అనేది కూడా కన్ఫర్మ్ లేదు. ఎందుకో ఈ ఈ ఈసారి నెక్స్ట్ డే మ్యాచ్ ఉంటది చూడు. అది అసలు గెస్ కూడా చేయలేమన్నమాట. చాలా చేంజెస్ ఉంటాయి కావచ్చు ఆర్‌సీబీలో. హ్మ్. ఆహ్, ఇంకా విరాట్ కోహ్లీ మంచిగా ఆడిండు. ఇంక్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. ఆ తర్వాత నుంచి కొంచెం స్లో అయిండు గానీ ఓకే. నమ్మకం పెట్టుకోవచ్చు. అది మా టీమ్ గురించి. మీ టీమ్ బౌలింగ్ గురించి లైట్ లేమ్మా. బౌలింగ్ లైట్. అది ఆ! ప్లేయింగ్ 11కి రా. అంటే ఆళ్ళ గురించి ఏం మాట్లాడకు. ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఆ! అదే. హ్మ్. సో, సో, మాది ఇక్కడ ఏమనిచ్చాడంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరే ఉంటారు. జాకబ్ బెతెల్ ఆర్ మయాంక్ అగర్వాల్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రిప్లేస్‌మెంట్ అని చెప్పి చెప్పిండు. కాకపోతే నేనెక్కడో న్యూస్ చదివిన ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరిని
తీసుకెళ్ళిపోతాం అది ఇది అని చెప్పారు కదా ఈసీబీ. మే 25th వరకే ఉండే వాళ్ళ కాంట్రాక్ట్ అది ఇది అని చెప్పి. ఆ! కొంతమంది ఆ! అలో ఉన్నారు. సో, కొంతమంది అలో ఆడతాడు ఉన్నారు. ప్లే ఆఫ్స్ వరకు. ఆహా! ఓకే. నేను జోస్ బట్లర్‌ది చూసిన. వాడు అవైలబుల్ లేడు కదా! సో, మిగతా ఇంగ్లీష్ ప్లేయర్స్‌ని కూడా తీసుకొని ఎళ్ళిరేమో అని చెప్పి. ఇం ఇంకా రజత్ పాటిదార్ కెప్టెన్ సేమ్ యూజువల్ అది. చితేష్ శర్మ కీపర్, టిమ్ డేవిడ్ ఊ ఉంటాడని అనుకుంటున్నా నేను. ఉన్నాడు. టీమ్ డేవిడ్ ఉన్నాడు. రొమేరియా షెపర్డ్ అయితే పక్కా ఉన్నాడు. అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళందరూ కొంచెం ఇండియన్ పీపుల్ కాబట్టి ఉంటారు. లుంగి ఎంగిడి వాడు టెస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ప్లే ఆఫ్స్ డౌట్‌ఫుల్ వరకు అనే ఉంటాడు. ఏమో రేపు మ్యాచ్ కూడా డౌట్‌ఫుల్ అనే చెప్తా. అసలు నాకు కావాల్సింది దట్ గాయ్ జాష్ హేజల్వుడ్ లేకుండా మ్యాచ్ మీద నమ్మకం పెట్టుకోవాలా అని భయమేస్తుంది. బట్ అంతే. నీ టీమ్ గురించి చెప్పు. మా టీంలో అందరూ అవైలబుల్. సో, ఎవ్వరు రిప్లేస్ ఉట్టి మొయిన్ అలీ. సో, మొయిన్ అలీ ఉట్టి స్పిన్ పిచ్ ఉంటేనే ఉంటాడు. సో, ఆర్సీబీ పిచ్ స్పిన్ పిచ్ కాదు. ఇంకా మంచి బౌలింగ్ ఉంది. వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నారు. అంటే మంచిగా గెలుస్తున్నాడు, ఓడిపోతే ఓడిపోతున్నాడు. సో, రేపు గెలుస్తాడు అనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్ గెలిచాడు. అదే ఊపుతో రేపు కూడా గెలుస్తాడు అనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారులే చెన్నైతో. చెన్నైతో ఓడిపోయారు. నీ ఫేట్ అలా ఉంది అప్పుడు. సో, రేపు అప్పుడు కూడా ఓడిపోతావు. అప్పుడు కూడా ఇదే నాకే వచ్చింది. సో, రేపు గెలుస్తాడు. ఆర్సీబీ ఎప్పుడో గెలిచిందంట 2015లో చెన్నైలో బెంగళూరులో ఆర్సీబీ కేకేఆర్‌తో. ఇప్పుడు గెలుస్తదా? అదే రికార్డ్స్ కొడుతుంది. కానీ అది కొట్టొద్దు. కొట్టకుండా ఆపేయగలిగే సత్తా కేకేఆర్‌కే ఉంది. మళ్ళా 49 ఆల్ ఔట్ కాకుండా చూసుకోండి. సరే మేము చూసుకుంటాం. థాంక్స్ సార్ మీ అడ్వైస్ కోసము. అదే. మళ్ళీ 49 చేస్తాం చూడు. 48కి అవుట్ అవుతారు. ఓకే. హ్మ్. ఇంతటితో మ్యాచ్ ఆగు. నా ఏం నా కావాలి? బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ వద్దా? వాళ్ళను నీ వెళ్ళిపోతాను. టీమ్ ఎలానో ఓడిపోతది కదా! అందుకని చెప్పి. సరే చెప్పు. ఓడిపోతదంట. చెప్పు. సో, సారీ భాయ్ చెప్పు భాయ్. నా ప్రాబబుల్‌లో నాకు సునీల్ నరైన్, బౌలింగ్‌లో హర్షిత్ రాణా. ఎక్కడ ఉన్నాడు వాడు హర్షిత్? లాస్ట్ సర్లే అదెందుకు. నీది చెప్పు. నాదా? నాది విరాట్ కోహ్లీ. హ్మ్. కోహ్లీ. హ్మ్. ఇంకా భువనేశ్వర్ కుమార్. ఓకే. డన్. సో, హ్మ్. చూసుకుందాం రేపు ఓడిపోతారు. లేదు. మేమే విన్ అవుతాం. నువ్వు చూడు అసలు హ్మ్. నువ్వు ఎలా ఓడిపోతావు అంటే రేపు ఎందుకు నీ ఫేట్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటావు. ఇందాక రాక్ పేపర్ సిజర్ అయింది. రేపు మ్యాచ్ కూడా అవుతది పాయింట్. హ్మ్. రేపు సిల్వర్ జూబ్లీ కొట్టబోతున్నా. అదే ఆ! చూద్దాం. సో, యాహ్! ఇక్కడ వరకు మీరు వీడియో గనుక చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇందాక చెప్పినట్టు మా టార్గెట్ 250 ఐపీఎల్ సిరీస్ అయిపోయేసరికి. సో, ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. సో, రేపటి నుంచి మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఈ మధ్యలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే. సో, ఇది ఇంకో టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, యాహ్! ప్లీజ్ సపోర్ట్ అస్. థాంక్ యూ. బాయ్. పీస్ ఔట్.